సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే, హ్మ్. అంబటి రాంబాబు గారు పోలవరం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోలవరం విజిట్ చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత నాశనం చేశారో, అక్కడున్న కాంట్రాక్టర్‌ని మళ్ళీ బయటికి పంపించి, మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చి చాలా కొన్ని కోట్ల వరకు లాస్ చేయడం జరిగిందని అన్నారు. ఇంకోటేంటంటే అక్టోబర్ 2026 నాటికి పోలవరం అనేది పూర్తి చేసే ప్రయత్నంలోనే మేమందరం ఉన్నానంటగానే చెప్పండి. ఇంకోటేంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకేమన్నారంటే, ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ వీళ్ళు డ్యామేజ్ చేశారో మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ బిల్డ్ చేస్తాం. ఏదైతే కుడి కాలమో, ఎడమ కాలమో ఏదైతే 1 ½ ఇయర్ లోపే మొత్తం మేము కంప్లీట్ చేస్తాం. మొత్తం డీటెయిల్‌గా పోలవరం గురించి ప్రాజెక్ట్ మొత్తం ఇలా ఉండిద్దని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక 2, 3 అవర్స్‌కి అంబటి రాంబాబు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారో మీకే తెలుసు. అవును. అది ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు అనిపించింది ఏంటి? వీళ్ళిద్దరు కంపారిజన్ చేసుకుంటే? ప్రెస్ మీటు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు అసలు పనే చేయలేదు. అసలు ఏమీ జరగలేదు అని చెప్పే ప్రయత్నమే ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి ఇంకా తాపత్రయపడుతున్నారు. పడాలి. ఆయన పార్టీకి ఒక మాజీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోటరీలో చాలామంది సైలెంట్ అయిపోయారు, చాలామంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయినా కొద్దిమంది ఉన్నారు కాబట్టి కొద్దిమందిలో ఈయన ఒకరు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. అధిష్టానం నుంచి కాల్ వస్తుంది, ప్రెస్ మీట్ పెట్టమన్నారు సారు, పెట్టి మాట్లాడాలి. ఇప్పుడు ఫస్ట్ 2014లోనే గెలిచిన తర్వాత బైఫ్రికేట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 15 కల్లా కృష్ణా గోదావరి జలాలను కలిపేలాగా ఒక కాలువ కలిపారు. అది ఎంత యూటిలైజ్ అయిందో మనం చూసాం కదా. అవును. ఇది అసలు ఎప్పుడు 99కి ముందే వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కళ అంట నేషనల్ హైవేస్ తర్వాత నదుల అనుసంధానం. అది జరగలేదు. బట్ బాబు గారి ఆ థాట్ ప్రాసెస్ చెప్పిందే బాబు గారు అని కూడా కొన్ని పత్రికలు ఆయన గురించి అప్పుడులో గొప్పగా రాశాయి. పోనీ అది అబద్ధం అనుకుందాం. మరి మొన్న 14లో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత అనుసంధానం చేశాడుగా. కృష్ణా ఎడమ కాలువ, గోదావరి కుడి కాలువ కలిపారుగా, అయింది. పోలవరం 70% అయిపోయింది. నిధులు పోనీ రఫ్గా 70% అంటే 3 వంతులు వేస్తే 2 వంతులు అయిపోయింది, ఇంకొక వంతే ఉంది కదా. అది సెంట్రల్ నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు సర్వే చేసుకున్నారు, దాని తర్వాత విడతల వారీగా నిధులు మంజూరు చేశారు, ఇవన్నీ చూసాం కదా. అవన్నీ అబద్ధాలని కంటే ఇంకేం చెప్తాం. ఈవెన్ మొన్న విజయవాడలో అమరావతిలో కానీ వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు కూడా ఏదైతే సేఫ్టీ వాల్ ఉందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది స్టార్ట్ చేశారు. వీళ్ళే వేసి అంతా చేసిన తర్వాత దాన్ని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దానికి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు మేమే కట్టాం, జగనన్న ముందు చూపు చూసారా అని చెప్తున్నారు. ఇంక మనం ఏం మాట్లాడుతున్నాం చెప్పండి సార్. ఇదే అమరావతి మొన్న వరదలు వచ్చినాయని చెప్పారు కదా, దాని గురించి పొంగులేటి గారి కామెంట్స్ మనం చూసినట్లయితే పొంగులేటి గారు ఏమన్నారు, ఏదైతే ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నాయో అమరావతి అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు. అమరావతి మన తెలంగాణ మంత్రి పొంగులేటి గారు అంటున్నారా? తెలంగాణ మంత్రి పొంగులేటి గారు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు, అందరూ హైదరాబాద్కి రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మొన్న చూసాం వరదలు బీభత్సంగా వచ్చినాయి. సో దానికి రీజన్ గా అక్కడ చేయాలనుకుని అమరావతి గురించి కామెంట్ చేయడం జరిగింది. సో ఆయన కామెంట్ విన్న తర్వాత చాలా మంది ఆయన మీద విమర్శలు చేయడం జరుగుతాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మిత్రులు, వైఎస్ఆర్సీపీ ఎంపీ కూడా ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఏదైతే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారో సో ఆ సెగ్మెంట్ ద్వారానే అమరావతిని డౌన్ ఫాల్ చేయడానికి చెప్తున్నారు పొంగులేటి గారు అన్నట్టుగానే చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు సార్? పొంగులేటి గారు అలా మాట్లాడడానికి మొదటి నుంచి మీరు అన్నట్టు ఈయన జగనన్న మనిషి అని ఒక విమర్శ ఉంది. అవును. మొన్న తెలంగాణ 2023 ఎన్నికలకు ముందు కూడా జగనన్న ఆశీర్వాదం కోసం ఈయన పొంగులేటి గారు తాడేపల్లి రావడం కూడా మనం చూసాం. అయితే ఈ మధ్యకాలంలో మాజీ ఐటీ మంత్రి మన కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మధ్యన అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్. మరలా బాబు అక్కడ వచ్చారు, సో ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది, ఇక్కడ ఇంక హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది, ఖాళీ అవ్వకపోయినా ఇక్కడ నుంచి ఇంక ఎదుగుదల ఆగిపోతుంది, ఇంకా అక్కడ ఊపందుకుంటుంది, ఆయన ఒకప్పుడు హైటెక్ సిటీ అవి ఎలా చేశాడో మనం చూసాము అని చెప్పి స్వయాన కేటీఆర్ గారు ఆయన మాటగా ఒప్పుకున్న మాట ఇది. సో అలా ఉన్నప్పుడు అరే మళ్ళీ బాబు అక్కడ స్టార్ట్ చేశాడు కదా, ఒకప్పుడు ఇది 95 తర్వాత సీఎం అయినప్పుడు 99 ఆ టైంలో సైబర్ టవర్స్,
హైటెక్ సిటీ, ఈరోజు కొండాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవి చూస్తే అటువైపు వెళ్తే ఇది హైదరాబాద్లో భాగమేనా లేదంటే మనం ఎక్కడ దుబాయ్లో ఎక్కడ ఉన్నామా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. అక్కడ నుంచి అది వేరు, ఆ రాయదుర్గం నుంచి అటు వేరు ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది హైదరాబాద్ వేరు ఉంటుంది. సో మరి దానికి రూపకర్త, దానికి పునాది వేసింది ఆయనేగా. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పునాది వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ విజన్ 2047 డిసైడ్ అయ్యాడు. 100 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో 1947ని 2047 పెట్టడానికి కారణం అది. 100 ఏళ్ళు పూర్తవుతుంది భారత స్వతంత్రం వచ్చి. సో 2047 కల్లా ఒక కొత్త రాజధానిని ఎస్టాబ్లిష్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. పైగా ఎలాగా అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రెడీ అవుతున్నాడు. ఎందుకు ధీటుగా అంటే ఒక 15 ఏళ్ళ కిందటో 20 ఏళ్ళ కిందట ఒక సర్వే చేశారంట. ఆ సర్వేలో ఏముంది, ప్రపంచంలో ఉండే మంచి మంచి నగరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న నగరాలు అన్నీ తీసుకుంటే 52వ ప్లేస్లో చండీగఢ్, బెంగళూరు ఉంది. 100 లోపు ఇంక ఇండియాలో ఉన్న సిటీస్ ఒకటి కూడా లేదు, 100 తర్వాతే ఉన్నాయి. మరి ఏంది, ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్నే దేశమైన భారతదేశం. సో ఇప్పుడు అమరావతి అనేది ఆల్రెడీ నిర్మించుకుంటున్నది కాబట్టి ఎంత రోడ్ల విస్తీర్ణం అంటే రాబోయే 100 ఏళ్ల వరకు పరిస్థితి లేకుండా దాని డ్రైనేజీ సిస్టమ్ ఏంటి. ఇప్పుడు హైదరాబాద్కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పిన దాని ప్రకారం ఈ రోజుకి సరిపోతుంది. బట్ ఇంకొక 10 ఏళ్ళు అయితే ఇక్కడున్న ఈ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, కష్టం. బట్ ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఒక 60-70 ఏళ్ళు దూరదృష్టితో ఆలోచించేసినవి ఇప్పుడు మెల్లమెల్లగా మన ప్రభుత్వాలు కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాయి. సో అలాగా ఆయన 100 ఏళ్ళకు సరిపడేలాగా అమరావతిని ఇప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఈవెన్ గ్యాస్ లైన్ కూడా ఇంటింటికి ఎక్కడో అవుట్కట్స్లో పెట్టేసి పైప్ లైన్ ఇచ్చి మనం ఎంతైతే అంత వాడుకోవడం, కరెంట్ బిల్ లాగా ఇంటింటికి సిలిండర్ ఈ కాన్సెప్ట్ తీసేసి. మరి అది కదా అంతర్జాతీయ ప్రమాణాలు. సో అలాగ డెవలప్ అయిపోతున్నప్పుడు యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అమరావతికి, వైజాగ్కి వస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు సోకాల్డ్ ఏదైతే 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో కనీసం ఒక 50 లక్షల మంది అయినా ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఉండరా? ఆంధ్రప్రదేశ్, రాయలసీమకి చెందిన వాళ్ళు ఉంటారుగా. వాళ్ళల్లో ఒక 10% వేసుకొని 20%, 10 లక్షల మంది వెళ్ళిపోరా? దానివల్ల కొంత రెవెన్యూ, రెప్యుటేషన్ తగ్గుతుందిగా, టర్న్ ఓవర్ అనేది తగ్గుతుందిగా. ఆ లెక్కల మీద కేటీఆర్ గారు చెప్తే ఆయన్ని ఏమనలేక ఇలా వ్యాఖ్యానించడం పొంగులేటి గారు. ఆబ్వియస్లీ ఈయన జగన్ మనిషి కాబట్టి ఈయన అలా మాట్లాడాడేమో, చంద్రబాబు నాయుడు గారు నచ్చదేమో అన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. కానీ పొంగులేటి గారు కూడా అంత పూర్తి స్థాయిలో మాట్లాడలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి, అలాగైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మనిషి అని కూడా చాలా మంది అంటారు. ఇప్పుడు ఈ పొంగులేటి గారు జగనన్న మనిషి అని చాలా మంది అంటారు. రాజకీయాల్లో అది ఏదీ ఉండదు. నాకు తెలిసినంత వరకు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి పదవి వాళ్ళది కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు, రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. అవి ఇలా విని ఇలా వదిలేయాలి తప్ప మనసుకు తీసుకోకూడదు. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.